కోర్టులో ఈ రోజు హైకోర్టులో ఈ కామన్ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిలందరూ అవుట్ ఆఫ్ 27 లో 21 వాళ్ళే ఉన్నారు, 21, 22 వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ అప్పుడు టీడీపీ హాయంలో అపాయింట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు జడ్జెస్ ఆంధ్రలో లంకలో పుట్టిన అందరు రాక్షసులు కాదు కదా, ఆంధ్రలో పుట్టిన జడ్జిలలో కొంతమంది ఒక 4-5 చాలా నిష్పక్షపాతంగా ఉన్నారు. అది ఒప్పుకోవాలి. ఒక 16-17 మంది జడ్జిలు చంద్రబాబు నాయుడు ఏడ సిట్ అంటే ఆడ సిట్టు, ఏడ బయట అంటే ఆడ బయట, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే జడ్జిలు అక్కడ ఉన్నారు. దానికి తోడుగా ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాళ్ళ గవర్నమెంట్ హాయంలో ఆయనే నాకు దగ్గర మై కాన్షియన్స్ కీపర్స్ అనుకునే పర్సన్స్ మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2-3 వచ్చారు. ఆ 2-3 ఇంకో 2-3 ఇట్లా ఈ బ్రోకర్సు, పైరవికార్సు జ్యుడిషియర్లు ఉన్నంత మట్టుకు ఇటువంటి నేరస్తులు, అవినీతికోరులు, దగాకోరులు పైలాపత్తిలాగా రోడ్ల మీద తిరుగుతారు. స్టేట్కు న్యాయం జరగదు. అందుకనే మేము మొదటి నుంచి హైకోర్టు డివైడ్ చేయమన్నాం. వాళ్ళు అడ్డుపడుతున్నారు. వేరియస్ రీజన్ చూపిస్తారు, అన్ని స్టూపిడ్ రీజన్స్, పబ్లిక్ లో అర్థం పొందం లేని రీజన్ చూపిస్తారు. మీరు మా సీఎం ఏంది, మీకు పోవడం ఇష్టం లేకుంటే మేమైనా బయటకు పోతాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఒక వ్యవస్థ మీద రెస్పాన్సిబుల్ జ్యుడిషియరీ కావాలి. నిష్పక్షపాతంగా నిర్ధారణ, న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక స్టేట్ ఒక కక్షిదారికి న్యాయం జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ న్యాయ వ్యవస్థలో ఒక నిష్పక్షపాత అనేది